అలానే శేషరావు సాఫ్ట్వేర్ రంగం కుదేలైపోతుంది, సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. వేల మంది ఉద్యోగుల్ని తీసేస్తూ ఉన్నారు. తాజాగా నోకియా 14,000 మందిని తీసేసింది. 2018 నుంచి క్రమక్రమంగా తీసేసుకుంటూ నోకియా ఇప్పుడు పెద్ద ఎత్తున లే ఆఫ్లను ప్రకటించేసింది. మరి ఒక్క నోకియానేనా? కాదు. మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, విప్రో, టెక్ మహేంద్ర, ఇలా ఒక కంపెనీ కాదు, దాదాపుగా మనం దిగ్గజాలని చెప్పుకుంటున్నటువంటి కంపెనీలన్నీ కూడా వీలున్నంత వరకు ఎక్కువ మందిని తీసేసేసి ఖర్చులు తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. దాదాపు 5-6 నెలల క్రితమే ఎలన్ మాస్క్ చెప్పారు, సత్య నాదెండ్ల చెప్పారు. ఏం చెప్పారు? రాబోయేటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, దీని కారణంగా దాదాపుగా 40-60% ఉద్యోగులు ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది, ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పి దాదాపుగా సంవత్సరం క్రితమే చెప్పారు. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ఎగ్జాక్ట్గా ఏప్రిల్లో అసలు ఏంటి అనేది మనకి కనపడబోతుంది సీన్. ఇప్పుడు మార్చి ఎండింగ్, సో ఏప్రిల్, మే కల్లా మళ్ళా ఫ్రెష్ ఆర్డర్స్, ప్యాకేజీలు ఏమొస్తాయి, ప్రాజెక్ట్స్, ఈ ప్రాజెక్ట్స్ ఏమేమి వస్తాయి, దాన్ని బట్టి ఉద్యోగులు ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఊడిపోతారు అనేది తెలుస్తుంది. అందుకే సాఫ్ట్వేర్ రంగంలో నెలకొన్న సంక్షోభం గురించి వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు నిలదీస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు, వెట్టి చాకరీ చేయిస్తున్నారు యాజమాన్యాలు, రాయితీలతో కూడినటువంటి వెసులుబాట్లు ఐటీ కంపెనీలు కనిపిస్తే ఆ కంపెనీలు ఇప్పుడు ఉద్యోగాలను తీసేస్తూ ఉన్నాయి. మరి దీన్ని అడ్డుకోవాలి అనేటువంటి డిమాండ్స్ ఎమ్మెల్యేల నుంచి వస్తున్నాయి. అందుకే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో స్పందించారు. ఏ కారణంగా ఉద్యోగాలు తొలగిస్తే దానికి ప్రత్యామ్నాయం చూపించాలి వాళ్ళకి అని చెప్పి, ఆ కంపెనీలకే బాధ్యత పెట్టాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి ఇది సాధ్యమా? సాధ్యమయ్యే పని కాదు. కొన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంది. మీకు ఇవాళ